హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ బజ్జీ అండి. సాయంత్రం పూట వేడిగా ఏదన్నా తినాలి అంటే వంకాయ బజ్జీని ఒకసారి ఇలా ట్రై చేసి తిని చూడండి. చాలా బాగుంటాయి వంకాయ బజ్జీలు. సింపుల్గా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వంకాయ బజ్జీ చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్లోకి మీడియం సైజ్ 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద సైజ్ అయితే 1 ఉల్లిపాయ తీసుకోండి. మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చింతపండు, మీ రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, ఒక 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు మీ ఆప్షనల్ అండి. అన్నీ కలిపి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో కావాలంటే ఇంకా 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. వంకాయలను నీట్గా కడిగేసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కట్ చేసుకోవాలి. పొడవుగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా మధ్యలోకి కట్ చేసి ఘాటు పెట్టుకుంటున్నాను. అదే మీరు రౌండ్ వంకాయలు తీసుకున్నారనుకోండి, గుత్తి వంకాయకి కట్ చేసినట్టు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ వంకాయలు కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. అలాగే మీరు ఏ వంకాయలతో అయినా ఈ వంకాయ బజ్జీ చేసుకోవచ్చు. నాకు ఇవి దొరికాయి కాబట్టి నేను వీటితో చేసి చూపిస్తున్నాను. అన్ని వంకాయల్ని ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్లో ఈ వంకాయ ముక్కలన్నీ వేసుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే వంకాయ డైరెక్ట్గా మీరు బజ్జీలాగా చేసేసారనుకోండి, లోపల సరిగా వేగదు. అందుకని ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్లో వేయించి తర్వాత స్టఫింగ్ చేసుకొని బజ్జీలాగా చేసుకుంటే బాగుంటాయి. ఇలా వంకాయలన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ వరకు కుక్ అయ్యేంత వరకు వేయించుకోండి. మరి ఎక్కువ కుక్ అయ్యాయి అనుకోండి మీకు చిదురైపోతాయండి. లేత వంకాయలు అనుకోండి జస్ట్ ఆయిల్ అలా వేయంగానే మగ్గిపోతాయి. అందుకని బజ్జీకి మటుకు కొంచెం ముదురు వంకాయలే తీసుకోండి, బాగుంటుంది. అంటే గట్టిగా ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా లైట్గా ప్రెస్ చేస్తే మీకు అర్థమైపోతుంది హాఫ్ వరకు కుక్ అయ్యా లేదా అని. ఇలా కుక్ అయిన వెంటనే ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి. వీటిని బాగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మనం స్టఫింగ్ చేసుకుందాం. ఇవి చల్లారేలోపు బజ్జీల పిండి కలుపుకుందాం. ఈ పిండి కలుపుకోవడానికి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకోండి. 1 కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యం పిండి వేసుకోండి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్, 1 పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, 1 అర టీ స్పూన్ వామును తీసుకొని అరచేతిలో వేసి ఈ విధంగా బాగా నలిపి వేసుకోండి. ఇలా నలపడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. వాము ప్లేస్లో మీకు కావాలంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పొడులన్నీ ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకటేసారి పోస్తే మళ్ళీ బ్యాటర్ లూజ్ అయిపోతుంది. అందుకని కొద్దిగా పోసుకొని కలుపుకోండి. అలాగే ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. మీకు ఇష్టం ఉంటే కొద్దిగా వంట సోడా వేసుకోండి. 1 చిటికెడు వేస్తే సరిపోతుంది. నేను వంట సోడా కూడా ఏం వేయలేదండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలి. మరి పల్చగా కలపొద్దు, కోటింగ్ అనేది సరిగా రాదండి బజ్జీకి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఒక గ్లాస్లోకి తీసుకోండి. ఇలా గ్లాస్లో పోసుకోవడం వల్ల మనకి బజ్జీలు వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా గ్లాస్లో పోసుకొని పిండిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఈ వంకాయలు కూడా చల్లారాయండి. చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఈ ఆనియన్ పేస్ట్ని ఈ విధంగా స్టఫింగ్ చేసుకోండి. కొద్దిగా ఎక్కువే పెట్టుకోండి, ఎందుకంటే వంకాయ మీరు తినేటప్పుడు కాస్త చప్పగా అనిపించినట్లు ఉంటుందండి కొరికినప్పుడు. అందుకని ఈ స్టఫింగ్ అనేది కాస్త ఎక్కువే పెట్టుకోండి, బాగుంటుంది. ఇలా వంకాయలన్నింటికి ఇలా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి నేను వంకాయలన్నింటికి స్టఫింగ్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా అన్నింటికి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక్కొక్క వంకాయని తీసుకొని నేను ఇక్కడ చూపించినట్లు బజ్జీ బ్యాటర్లో ముంచుకోండి. ఇలా గ్లాస్లో చాలా ఈజీ అండి చేసుకోవడం. ఇలా ముంచుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, చక్కగా వేగుతాయి. అలాగే ఈ బ్యాటర్ అనేది వంకాయకి బాగా పట్టేటట్టు ముంచండి. మీకు లోపల స్టఫింగ్ అనేది కొద్దిగా బయటకు వచ్చినా ఆయిల్ అంతా పాడైపోతుందండి. అందుకని బజ్జీ పిండి వంకాయ మొత్తానికి బాగా పట్టేటట్టు చూసుకోండి. ఇలా బాగా వేగితే సరిపోతుందండి. ఇలా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి. సేమ్ ఇదే విధంగా వంకాయ బజ్జీలన్నీ చేసుకోండి. మరి చూసారు కదా వంకాయ బజ్జీలు ఎలా చేసుకోవచ్చో. సాయంత్రం పూట వేడిగా బజ్జీలు తినాలి అనిపిస్తే వంకాయతో ఇలా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.